బ్రేకింగ్ న్యూస్ ఏపీ కొత్త డీజీపీపై ఈసీ కసరత్తు చేస్తోంది. ఈసీకి ముగ్గురు అధికారుల పేర్లను పంపించారు సీఎస్. సీనియారిటీ ప్రకారం సీఎస్ డీజీపీ రేసులో ఎవరెవరున్నారు అనే వివరాలను పంపించారు. సీనియారిటీ ప్రకారం 2వ స్థానంలో ఉన్నారు తిరుమలరావు, ఆ తర్వాత అంజనా సిన్హా, మాదిరెడ్డి ప్రతాప్, హరీష్ కుమార్ గుప్తా వీరు కూడా డీజీపీ రేసులో ఉన్నారు. ఇవాళ సాయంత్రం కొత్త డీజీపీపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. నిన్ననే డీజీపీ రాజేందర్ రెడ్డిపై ఈసీ బదిలీ వేటు వేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ప్రస్తుత డీజీపీ రాజేందర్ రెడ్డిపై బదిలీ వేటు పడటంతో నెక్స్ట్ ఎవరు డీజీపీగా పదవి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది? ఈసీ డైరెక్షన్ ప్రకారం మొత్తం 3 మందితో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి మరి కాసేపట్లో ముగ్గురు ప్యానల్ ఉన్నటువంటి జాబితాని ఈసీకి పంపబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీ ఎవరైనా దానిపైన కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వబోతుంది. ప్రస్తుతం అయితే మొత్తం 4 అయితే రేసులో ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి ద్వారకా తిరుమలరావు, ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా పనిచేస్తున్నటువంటి ద్వారకా తిరుమలరావు సర్వీస్ ప్రకారం చూసినా లేకపోతే అన్ని కోణాలు చూసినా ఆయనే డీజీపీ అయ్యే అవకాశాలు ఎక్కువ పనిచేసిన తర్వాత నెక్స్ట్ ఆర్టీసీ ఎండీగా పనిచేసిన తర్వాత నెక్స్ట్ ర్యాంకు డీజీపీ ర్యాంకులోనే వస్తున్న నేపథ్యం 2014 నుంచి అదే విధంగా జరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆర్టీసీ ఎండీకి ఉన్నటువంటి ద్వారకా తిరుమలరావు ఆయన 1990 ఐపీఎస్ బ్యాచ్ చెందిన వ్యక్తి. సీనియారిటీలో కూడా ఆయన అందరికంటే ముందు వరుసలో ఉన్నారు కాబట్టి ఆయన పేరే బలంగా వినపడుతుంది. ఆయన కాకపోతే ఇంకా మిగతా ఇద్దరు సభ్యులు కూడా ప్రకటించారు. అంజనా సిన్హా కూడా సీఎస్ ప్రకటించే అవకాశం కనబడుతుంది. అంజనా సిన్హా ప్రస్తుతం కేంద్ర సర్వీసులు ఉన్నారు. సిఐఎస్ఎఫ్ సంబంధించినటువంటి దాంట్లో డైరెక్టర్ గా పనిచేస్తున్నటువంటి నేతలు కేంద్ర సర్వీస్ లో ఉన్నారు. ఆమెను డిగ్రేషన్ మీద కేంద్ర సర్వీస్ లో ఉన్న నేపథ్యంలో ఆమె కూడా 1990 బ్యాచ్ కి సంబంధించిన ఐపీఎస్ అధికారి. ఆమె పేరు కూడా ప్రస్తుతం ప్యానల్ లో పెట్టడం జరిగింది. మాదిరెడ్డి ప్రతాప్ పేరు కూడా ప్రస్తుతం ప్యానల్ అయితే పెట్టడం జరిగింది. ఇంకొక పేరు కూడా ప్రస్తుతానికి వినబడుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హోంశాఖ సెక్రటరీగా ప్రిన్సిపల్ సెక్రటరీ పనిచేస్తున్నటువంటి హరీష్ కుమార్ గుప్తా ఈయన పేరు కూడా డీజీపీ రేస్ లో వినపడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పనిచేస్తున్నటువంటి డీజీపీ తర్వాత ఆయన ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఆయన 1992 ఐపీఎస్ బ్యాచ్ చెందినటువంటి పనిచేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఆయన పేరైతే వినపడుతుంది. 4గురిలో ఒకరిని డీజీపీగా ఎంపిక చేసే అవకాశం అయితే కనపడుతుంది రోహిత్. ఎందుకంటే పూర్తిగా నిన్న కేంద్ర ఎన్నికల సంఘం డీజీపీ మీద అటు తెలుగుదేశం పార్టీ నేతలు కానీ ఇతర ఫిర్యాదులు భారీగా వెలువెత్తున్న నేపథ్యంలో ఆయన మీద వేటు వేసిన నేపథ్యంలో ఇప్పుడు కొత్త డీజీపీ నియమించాల్సిన నేపథ్యంలో వీళ్ళ 4గురిలో ఒకరిని ఎంపిక చేసే అవకాశం కనబడుతుంది. సర్వీస్ ప్రకారం ఒకటి సర్వీస్ అనేది చూస్తారు, రెండోది సీనియారిటీ చూస్తారు. వీళ్ళని చూసుకుని పరిగణలో తీసుకునే కొత్త డీజీపీ నియామకం ఉండే అవకాశం కనబడుతుంది. ఎన్నికల ముందు ఒక 6-7 రోజుల ముందు డీజీపీ మార్పు అనేది కొంత వైసీపీ కొంత ఇబ్బంది కలిగించే అంశమనే చెప్పాలి. ఎందుకంటే టీడీపీ నేతలు కానీ ప్రతిపక్షాలు కూటమి నేతలు చాలా సందర్భాల్లో అనేక ఫిర్యాదులు చేస్తున్నారు డీజీపీని మార్చాలని చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు డీజీపీ పైన వేటు పడిన నేపథ్యంలో ఇప్పుడు కొత్త డీజీపీ ఎవరనేది 3 గంటల తర్వాత ఎక్కువ అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా ద్వారకా తిరుమలరావుకి ఎక్కువ అవకాశం ఉన్నట్టు కనబడుతుంది. ఆయన ఆల్రెడీ సీనియారిటీ ప్రకారం చూసుకున్న 1990 ఐబీఎస్ బ్యాచ్ చెందిన వ్యక్తి. అంతేకాదు ఆర్టీసీ ఎండీగా పనిచేస్తున్నారు కాబట్టి ఒక సాంప్రదాయం ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి ఆ సీనియారిటీ అన్నింటిని చూసుకుని ద్వారకా తిరుమలరావుకి ఎక్కువ కేటాయించే అవకాశం ఉంది. ఆయన లేకపోతే సెంట్రల్ సర్వీస్లో ఉన్నటువంటి డిప్యూటేషన్లో ఉన్నటువంటి అంజనా సిన్హా పేరు వినబడుతుంది. వీళ్ళిద్దరు కాకపోతే కనుక హరీష్ కుమార్ గుప్తా ఈయన 1992 అంటే ఒక 2 సంవత్సరాలు సీనియారిటీ తక్కువైనప్పటికీ ఈయన పేరు కూడా ప్రస్తుతం బలంగా వినబడుతుంది. కాబట్టి మొదటి రేసులో మాత్రం ద్వారకా తిరుమలరావు ఉన్నారు. ఆయన పేరే దాదాపుగా ఖరారయ్యే అవకాశం అయితే కనబడుతుంది. మరోవైపు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి చాలామంది ఎస్పీలని అదేవిధంగా డిఎస్పీలని ఐఏఎస్లను బదిలీ చేశారు. ఇంటెలిజెన్స్ చీఫ్ని కూడా బదిలీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా డీజీపీని కూడా బదిలీ చేయడం పట్ల ప్రతిపక్షాలు అయితే కొంత హ్యాపీగా ఫీల్ అవుతున్నప్పటికీ అధికార పార్టీ కొంత ఇబ్బందికరంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే ఎన్నికల్ని పూర్తిగా వన్ సైడెడ్గా చేసే విధంగా అధికార పార్టీకి సహకరించే విధంగానే పోలీసు యంత్రాంగం కానీ డీజీపీ కానీ ఇంటెలిజెన్స్ డీజీ కానీ పనిచేస్తున్నారనేది కూటమి నేతలు కానీ మిగతా నేతలందరూ ఫిర్యాదులు చేసిన నేపథ్యంలోనే ఈసీ నిర్ణయం అయితే తీసుకుంది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్ పోలీస్ కొత్త బాస్ ఎవరనేది మధ్యాహ్నం 3 గంటల తర్వాత తెలిసే అవకాశం ఉంది రోహిత్. రైట్ రాజేష్, ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీపై ఈసీ కసరత్తు చేస్తోంది. ఈసీకి 3 అధికారుల పేర్లను సీనియారిటీ ప్రకారం సీఎస్ పంపించారు. డీజీపీ రేసులో ప్రస్తుతం ద్వారకా తిరుమలరావు, అంజనా సిన్హా, మాదిరెడ్డి ప్రతాప్, హరీష్ కుమార్ గుప్తా పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ద్వారకా తిరుమలరావు ప్రస్తుతం సీనియారిటీలో ఆయన 2వ స్థానంలో ఉన్న కారణంగా ద్వారకా తిరుమలరావుకు
డీజీపీ బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు సాయంత్రం కొత్త డీజీపీపై ప్రకటన చేసే అవకాశం ఉంది. నిన్ననే డీజీపీ రాజేందర్ రెడ్డిపై ఈసీ వేటు వేసింది.